అరణ్యంలో అన్నం దొరకడం కష్టం. అలాంటిది మోషే ఎంత ప్రార్థన చేస్తే అన్ని లక్షల మందికి అన్నం దొరికింది. ఆలోచన ఉండాలి కదా ఈ బుద్ధి లేని వాళ్ళకి. ఇంట్లో నలుగురికి పెట్టడమే ఏడుస్తాడు వీడు. నేను చేయలేకపోతున్నానమ్మా ఈ సంసారం, నేను తేలేకపోతున్నానమ్మా ఈ సంవత్సరాన్ని, నేను కొనలేకపోతున్నానమ్మా వీళ్ళకి బట్టలు, నేను ఉండలేకపోతున్నానమ్మా బాబు, నేను చేయలేకపోతున్నాను అంటాడు సాయంత్రానికి వచ్చి. మరి అన్ని లక్షల మందికి ఆహారాన్ని ఒక్కడ ప్రార్థన చేస్తే వస్తుందంటే బుద్ధి ఉండాలి కదా వీళ్ళకి. ఏమని అనుకుంటున్నారంట, పోలేరు బాబు మోషే ఉన్నందుకు మనకి అరణ్యంలో ఆహారం దొరికింది, అక్కడేమో ఎట్టి చాకరీ చేస్తున్నా సరే తినడానికి తిండి లేదు, సాయంత్రానికి ఏడిసాం, ఎన్ని సంవత్సరాలు ఏడిసామో అన్న ఏడుపు గుర్తురాలో వీళ్ళకి. పొద్దున అనుకుంటే సాయంత్రానికి ఉండేది కాదు. చిన్నపిల్లలతో సైతం రాళ్ళు మోసేవాళ్ళు, చిన్నపిల్లలతో సైతం మట్టి మోసిన వాళ్ళు, చిన్నపిల్లలతో సైతం గడ్డి మోసిన వాళ్ళు, చిన్నపిల్లలతో సైతం ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా పని 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 పని. అలాంటి వెట్టి చాకిరి నుండి దేవుడు మోషే ద్వారా బయటికి తీసుకొస్తే వీళ్ళకి ఏమైనా బుర్రలు ఉన్నాయంటారా? అరణ్యంలో ఏం లేవంటే వీళ్ళకి అన్నం ఉంది, సవీసారం లేదంటే ఇక్కడ వీళ్ళకి. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే బిర్యానీలు కావాలి. మరి ఐగుప్తులో ఎక్కడ తిన్నావురా నువ్వు బిర్యానీ? అసలు గంజే దొరకలేదు కదా ఐగుప్తులో. నాయకుని తీసుకొచ్చి నిన్ను మంచి బిర్యానీ ప్రదేశానికి, మంచి ఆహారం కలిగిన పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశానికి తీసుకుని వెళ్తుంటే పోనీ మధ్యలో ఉపవాసాలు లేవు, పస్తుల్లో ఏనాడైనా ఉపవాసాలు ఉన్నట్టు ఉన్నాయి వీళ్ళకి? ఉపవాసాలు ఏనాడైనా చేశారా? వాళ్ళు నడుస్తుంటే కాలు వాయలేదంటే చెప్పు తెగలేదట, వాళ్ళు వెళ్తుంటే వస్త్రాలు కూడా మాయలేదట. మనం పొద్దున వేసుకున్నాడు సాయంత్రానికి, పొద్దున పెనపల్లి వెళ్తాను వస్తాను, మళ్ళీ స్నానం చేసి ఆ డ్రెస్ తీసి మళ్ళీ డ్రెస్ మధ్యాహ్నానికే చెమట కంపు కొట్టేస్తాయి. మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు మరి దేవుడు అంతా ఒక సబ్బు ఇవ్వలేదు, ఒక బట్టలు ఉతుక్కునే పరిస్థితి లేదు, చక్కగా వండుకునే పరిస్థితి లేదు, చక్కగా పరమనున్న మన్నా తీసుకొచ్చి అక్కడ పెడతంటే తిన్ని మాయ రోగం వీళ్ళకి. పని పాట లేనివాడంట పక్కనోడి మీద ఏం చేస్తూ ఉంటాడు? పని పాట లేనివాడు ఎలాంటి పని చేస్తాడు? ఆడ పని పాట ఉందనుకో కథ ఒళ్ళు కొవ్వు కరుగుతుంది. ఇలా కొవ్వు కరగట్లా. మోషే మీద సనుక్కుంటున్నారట. సవిసారం లేని అన్నం ఎవడు తింటాడు? ఇది నువ్వు అన్నం వండుకున్నావా, కొండెట్టావా, మంటెట్టావా? ఏమి లేకుండా దేవుడు ఆహారం రెడీమేడ్ తయారు చేసి పెడితే తినడానికి జాడిమా?